సీతాపయనం సినిమాతో యాక్షన్ కింగ్ అర్జున్కి ఊహించినటువంటి ఫలితం రాలేదని, అర్జున్ కుటుంబం ఇప్పుడు ఆర్థికంగా ఈ సినిమా వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సీతాపయనం సినిమా ద్వారా యాక్షన్ కింగ్ అర్జున్ ఊహించినటువంటి కలెక్షన్స్ ఆ సినిమాకి రాలేదు, ఆ ఫలితాన్ని ఇవ్వలేకపోయిందని, ఈ సినిమా వల్ల అర్జున్ కుటుంబం ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? అంటే అర్జున్ గారు ఒక మంచి దర్శకుడు, యాక్షన్ కింగ్ అండ్ మోర్ ఓవర్ మంచి దర్శకుడు కూడా. నాకు తెలిసి 90 స్టార్టింగ్లోనే జై హింద్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు, అంటే ఒక డబ్బింగ్ సినిమా తెలుగులో అంత బాగా నాకు చిన్న గుర్తు, అద్భుతంగా ఆడింది. అంటే మీరు ఆ సినిమా ఇప్పటికీ చూసినా ఒక హాలీవుడ్ రేంజ్లో పిక్చరైజేషన్ ఉంటుంది. తర్వాత అడపాదడప ఒక మామూలు బయట దర్శకుడు చేసిన మధ్యలో ఆయన డైరెక్ట్ చేసుకోవడం, అంటే గూఢచారి అని ఒక సినిమా అని, ఇలాగే కొన్ని సినిమాలు ఉన్నాయి. తర్వాత కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అంటే ఒక విధంగా జెంట్లీమెన్ చెప్పాలి, శంకర్ గారి ఫస్ట్ సినిమా అది. సో అట్లాగా యాక్షన్ కింగ్గా ఉన్న అర్జున్ గారికి చాలా పెద్ద ఫ్యామిలీ, చాలా రిలేషన్స్. మన సౌత్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో ఆయన కుటుంబీకులు, ఆయనకు చెందిన బంధువులు ఒక దగ్గర 10-12 మంది ఉన్నారంట, నటులు, హీరోలు గాను నటులు గాను. మీకు గతంలో ఒక ఫైట్ మాస్టర్స్ వచ్చింది, ఆయన పేరు ఏదో సర్జా, ధ్రువ్ అని ఉన్నాడు, ధ్రువ్ సర్జా. ఆయన కూడా అర్జున్ కజిన్ కొడుకు, బాబాయ్ వరుసకి ఏదో అవుతారు, ఇంటి పేరు సర్జా ఉంది కాబట్టి. సో అట్లాగే చాలా మంది ఉన్నారంట. సో వీళ్ళందరికీ మంచి లిఫ్ట్ ఇచ్చాడు, అన్ని భాషల్లో కూడా నటిస్తాడు. ఇప్పుడు శ్రీ మంజునాథ సినిమా ఉంది, అది కన్నడ సినిమా యాక్చువల్గా. ఓకే. సో కన్నడంలో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో అర్జున్ హీరోగా పెట్టి, అది అర్జున్ మెయిన్ లీడ్ కదా, శివుడుగా చిరంజీవి గారు చేశారు. అలాగా అర్జున్ అనే వ్యక్తి అన్ని భాషలకి ఇది మా లాంగ్వేజ్ హీరో అనుకునేంత రేంజ్ ఉన్న మనిషి. అందరూ ఓన్ చేసుకుంటారు. తర్వాత ఎప్పుడైతే ఈ డైరెక్షన్ లో కొన్ని హిట్ అయ్యాయో ఆయన ఇంకా డైరెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. కొంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చేవారు, ఇంకొంతమంది కొన్ని సందర్భాలు రాకపోతే ఆయనే ప్రొడ్యూసర్ గా ఉండి చేయడం. తర్వాత జగత్ బాబు ఈయన కూడా ఒక ఏదో ఒకటి ఉంటుంది, అంటే జగత్ బాబు విలను, ఈయన హీరో అనమాట, హనుమాన్ జంక్షన్. అలా కాదు, తర్వాత వచ్చిన సినిమా కాశీ అనో ఏదో వచ్చింది, అందులో హనుమాన్ జంక్షన్ ఇద్దరు కలిసి అప్పటి నుంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారట. యాక్చువల్గా అది తెలుగులో బ్లాక్ బాస్టర్, తమిళ్ రీమేక్ సినిమా, తమిళ్ మలయాళం రీమేక్ సినిమా. సో అలాగా కొన్ని సినిమాలు చేసి చేయి కాల్చుకున్నారు. అప్పుడు ఆయనకి అర్థమైంది ఏంటంటే, అందరు చెప్పేదంటే యాక్షన్ కింగ్ అర్జున్ కాబట్టి ఆయన యాక్షన్ సినిమాలు తీస్తే బాగా హిట్ అవుతాయి అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ తర్వాత ఆయన ఇంకా కర్ణ అని ఒక సినిమా ఉంటుంది, డ్యూయల్ రోల్ చేశాడు అప్పట్లో, అది కూడా బ్లాక్ బాస్టర్ సినిమా. సో అట్లాంటి అర్జున్ గారు ఈ మధ్యకాలంలో యాంటీ రోల్స్, ఇప్పుడు అదేంటిది అల్లు అర్జున్ సినిమాలో ఫాదర్ గా చేశారు ఒక సినిమాకి. తర్వాత లై అనే సినిమాకి, నితిన్ సినిమా లైకి విలన్ గా చేశారు. సో మంచి యాక్షన్ కింగ్ అంటే యాక్షన్ కింగ్. బట్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే 60 పైన ఏజ్ ఉన్నా కూడా ఇప్పటికీ ఆ ఫిట్నెస్, ఆ ఫైట్స్ చేయడంలో కానీ, ఒక విశాల్ సినిమా ఉంటుందండి ఒక సినిమా, అందులో కూడా విలన్గా చేశాడు, ఎంత అద్భుతంగా చేశాడంటే ఆయన. సో అటువంటి ఆయన కూతుర్ని హీరోయిన్ గా చేద్దామని ఒక ఫ్యామిలీ స్టోరీ రాసుకున్నాడు. ఓకే. సో దానికి కూడా కొంతమంది దర్శకులను అడిగాడంట. తమిళ్లో అడిగారు కానీ తెలుగులో అడిగినట్టు గుర్తులేదు. తమిళ్లో అడిగితే ఎందుకో ఎవరు ఇంట్రెస్ట్ చూపించలే. తర్వాత ప్రొడ్యూసర్ని కూడా ట్రై చేశాడు, అవ్వలే. ఎట్టకేలకు ఆ కథ అలా ఉండిపోయింది ఎప్పటి నుంచోనే. ఈయనే కథ పెట్టి మొత్తానికి సీతాపయనం కాన్సెప్ట్ని తీశాడు. ప్రొడ్యూసర్ ఆయనే. సో దాంట్లో వాళ్ళ అమ్మాయి. సో అది స్టార్ట్ అయినప్పుడు కూడా మరలా ఇష్యూస్ ఏంటంటే, విశ్వక్సేన్తో అనుకున్నారు, ఇద్దరికి స్క్రీన్ టెస్ట్ సినిమాలో హీరో దాని మీద 2-3 షెడ్యూల్ నడిచాయి. ఆయన ఎందుకు మరలా ఏదో ఇష్యూ అయ్యింది అంటే, షూటింగ్ కి వెళ్ళలేకపోవడం, మొత్తం మేనేజర్ తో చెప్పించడం వల్ల ఆయన హర్ట్ అయ్యాడని, ఈయన సినిమా షూటింగ్ ఆపేశారని ఈయన ఫీల్ అయ్యాడని ఏవో రకరకాల వార్తలు వచ్చాయి. సో మొన్న ఆడియో ఫంక్షన్ అప్పుడు కూడా అదే చెప్పారు, ప్రీ రిలీజ్ అప్పుడు కూడా. విశ్వక్సేన్కి అదేం లేదండి, మామూలు పర్సనల్ ఏం లేవు, సినిమా పరంగా వచ్చి ఉండొచ్చు, ఆయన సినిమా బాగా ఆడాలి, మా సినిమా కూడా బాగా ఆడాలని అర్జున్ చెప్పడం, దానికి పాజిటివ్గా విశ్వక్సేన్ కూడా రెస్పాండ్ అయ్యి అర్జున్ గారు థ్యాంక్స్ చెప్పడం, అంతా బాగుంది. మేబీ సినిమా కోసమేమో. తీరా సినిమా చూస్తే సినిమా విశ్వక్సేన్ మార్చి మన ఉపేంద్ర గారి అన్నయ్య కొడుకును పెట్టారనుకుంటా, నిరంజన్ అని, ఉపేంద్ర బ్రదర్ కొడుకు అంట ఆయన. సో ఆయన ఆ కుర్రోడు నిజంగా బాగున్నాడు, తను కూడా బాగా చేశాడు, తెలుగు నేర్చుకుంటున్నాడు, అంతా బాగానే ఉంది. కాకపోతే జనాలకు ఎలా అయిపోయింది, దీనికి ఆ స్టోరీకి ఏంటంటే, అర్జున్ అనేవాడు యాక్షన్ మూవీస్, ఒక మంచి ఫైట్స్, పైగా అర్జున్ బ్లాక్ బెల్ట్ అని కూడా విన్నాం అప్పట్లో, మంచి ఫైట్ మాస్టర్ అని కూడా విన్నాం.
సో అట్లాంటి అర్జున్ గారు ఇలాంటి సాఫ్ట్ స్టోరీలు అంటే కూతుర్ని పెట్టివాడు వల్ల సాఫ్ట్ సినిమాలు తీయాలనుకుని తీసాడా, తీరా చూస్తే రెగ్యులర్ సినిమాల్లో ఉన్నట్టుగానే ఉండడం వల్ల ఎందుకో ప్రేక్షకుల్ని థియేటర్ వరకు రప్పించలేకపోయారు అనేది ఒక టాకు. అంటే సినిమా చూస్తే బాగానే ఉంటుంది, ఎప్పుడు ఇలాంటి సినిమాలు రాకముందు చూస్తే. సో అలాంటి సినిమాలు చాలా వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు అంతా కొత్తదనం కోరుకుంటున్నారు. వెటకారమో లేదంటే కామెడీయో లేదంటే కొత్తగా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ వచ్చిన సినిమాలు వస్తే ఎవరు ఇది చేయట్లేదు. మొన్న ఎవరు గర్ల్ ఫ్రెండ్ సినిమా వచ్చింది, ఎవరు రష్మికది, అది కూడా మంచి మహిళా సాధికారతకు సంబంధించిన సినిమాయే, కానీ ఎంతగా ఆడలేదుగా. సో అంత రష్మిక మరి పాన్ ఇండియా స్టార్ కదా. సో సినిమా కొత్తగా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు, లేదంటే లేదు. సో అందువల్ల ఈ సీతాపైన లాంటి సినిమాలు కాన్సెప్ట్లు చాలా వచ్చినప్పటికీ అర్జున్ గారు ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక నెగిటివ్. సరే, అందులో కూడా ఆయన యాక్ట్ చేశారంట విలన్ గానో ఏదో సమ్ గెస్ట్ రోల్ గానో. ఎందుకు అంత తెలిసిన కాస్టింగ్ కూడా లేరు. అర్జున్ గారు తప్ప వాళ్ళ అమ్మాయి కొత్త, ఆ నిరంజన్ అనే అబ్బాయి కొత్త, అందరూ కొత్త అవడం వల్ల అది కూడా పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. ప్రమోషన్స్ కూడా ఎవరితో చేశారు, జగత్ బాబుతో చేశారు. జగత్ బాబు పోనీ మనకి ఆయన లేని సినిమా అంటూ లేదు, ఇప్పుడు జగత్ బాబు గారు ఆ ఇమేజ్ ఉంది, ఆయనతో చేశారు. పైగా మ్యూజిక్ కూడా అనూప్ రూబెన్స్ తప్ప మిగతా ఆర్టిస్టులు కానీ మిగతా కానీ పెద్దగా ఎవరు పరిచయం లేని వ్యక్తులు. సో దానివల్ల సినిమాకి ప్రేక్షకులకి రప్పించలేకపోయారు, కనీసం ఓపెనింగ్స్ కూడా పడలేదు. దీనివల్ల అర్జున్ గారికి లాస్ అని కూడా నేను విన్నాను. ఏదేమైనా ఆయన మంచి చాలా సినిమాలు చేస్తున్న కాడ కవర్ చేసుకోవచ్చు. హీరోయిన్ గా కూతుర్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు కాబట్టి ఇది ఒక ప్రయత్నం చేశాడు అంతే. మేబీ సినిమా బానే ఉంది, అంటే సినిమాకి భారీగా ఖర్చు పెట్టారని. అయితే ఇప్పుడు ఆశించినటువంటి కలెక్షన్స్ అయితే ఆ సినిమాకి లేవు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆర్థికంగా అర్జున్ గారు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఈ సినిమా వల్ల అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే అంత భారీగా ఏం ఖర్చు పెట్టినట్టు లేదండి సినిమా. అంటే మామూలుగా ఇప్పుడు మన రీసెంట్ గా నారీ నారీ నడుమురారు వచ్చింది, శర్వానంద్కి చాలా రోజుల తర్వాత మంచి హిట్. అవును, సినిమా సింపుల్ గా ఒక ఇంట్లోనే తీసేశారుగా సినిమా అంతా, చాలా బాగుంటది. మంచిగా ఆ ట్విస్ట్ తోనే చిన్న లాస్ట్ లో క్లైమాక్స్ తోనే సినిమా అంతా ఎక్కడ బోర్ కొట్టుకుని నడిపించారు, అయిపోయింది. దాంట్లో పెద్ద ఖర్చు ఏముంటుంది, హీరో కాస్టింగ్ కి ఇచ్చేసిన రెమ్యునరేషన్ తప్పితే పెద్ద ఖర్చు ఏముంది. కాకపోతే ఇంతకు ముందు సినిమాలు పోగొట్టుకోవడం వల్ల ఇది కూడా ఒక నష్టం అవడం వల్ల ఇబ్బంది అయ్యిండొచ్చేమో, కానీ అంత భారీగా నష్టం అయితే ఏం కాదు. పైగా ఆయన ఎప్పటి నుంచో మాపల్లి గోపాలుడు ఏదో ఫస్ట్ సినిమా కోటరామకృష్ణ గారిది ఏదో ఫస్ట్ తీసిందే తెలుగు సినిమా, తర్వాత తమిళ్లో మంచి ఎస్టాబ్లిష్ హీరోగా మంచి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. కాబట్టి అప్పటి నుంచి చాలా వెనకేసుకున్న వ్యక్తే. ఈ మధ్యకాలంలో హిట్స్ లేవు, సరైన కలెక్షన్స్ లేక అలా చెప్తే చెప్పుండొచ్చు. సినిమాకి అనుకున్నంత రాకపోతే అది నష్టమేగా, అంతేగాని ఆయన రోడ్డు పడిపోయినంత నష్టం అయితే ఉండదని నా అభిప్రాయం. సినిమా అయితే ఓకే, నీట్గా ఉంటుంది. కాకపోతే మనం అలాంటి సినిమాలు చాలా చూసాం కాబట్టి ఏముందిలే ఎప్పుడో ఓటీటీకి వస్తే చూడొచ్చులే అనుకునే వల్ల వెళ్ళట్లేదు. అది ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.